ब्रह्ममुरारिसुरार्चितलिङ्गम् వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. చాలా రోజులైంది కదా వ్లాగ్ షేర్ చేసి. చాలా వ్లాగ్స్ ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి. ఇవాళ శ్రావణ సోమవారం మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫుల్ డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ 5కే లేచాను. లేచిన వెంటనే ఫస్ట్ థింగ్ చేసేది కొద్దిగా హాట్ వాటర్ తాగడము. రోజు మొత్తంలో కూడా నేను కొద్దిగా వామ్ వాటరే తాగుతాను. బట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మినిమం ఒక హాఫ్ లీటర్ అయినా కూడా హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇల్లు క్లీన్ చేయడం అంటే నాకు బయట లోపల క్లీన్ చేయడానికి మినిమం 45 minutes to 1 hour పడుతుంది. ఇంకా మాప్ చేయాలంటే 1.5 hours అయిపోతుంది ఈజీగా. బయట కొద్దిగా స్పేస్ ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా టైం టేకింగ్. మన రొటీన్ని సెట్ చేసుకోవడానికి ఎంత కష్టపడతాం కదా, బట్ దాన్ని ఈజీగా బ్రేక్ అయిపోతుంది ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు. అలా మొన్న మేము ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మీతో కూడా ఆ విషయం షేర్ చేసుకున్నాను కదా. సో అరౌండ్ 15 days అలా ఊర్లో ఉండడం వల్ల రొటీన్ ఏది ఫాలో కాలేకపోయాను, కంటిన్యూ చేయలేకపోయాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ 4 o'clockకి లేద్దామంటే నా వల్ల అస్సలు అవ్వడం లేదు. అగైన్ మనం స్క్రాచ్ నుంచి రావాలి అండ్ మార్నింగ్ లేయాలంటే ఏదో ఒక మోటివేషన్ ఉండాలి. అలా నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికైతే నాకు ఇష్టమైన వర్క్స్ని మార్నింగ్ షెడ్యూల్ చేసుకుంటా. అందులో యోగా, మెడిటేషన్, పూజ ఇవి నాకు చాలా ప్రయారిటీ ఉన్న విషయాలు. అవి నాకు చేయకపోతే రోజు మొత్తం ఏదో ఎంప్టీనెస్ అనేది ఉంటుంది. అండ్ అవి చేయడం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీగా కూడా ఉంటుంది. అందుకోసమే ఇలా మీరు ఎవరైనా రొటీన్ సెట్ చేసుకోవాలనుకుంటే మీకు ఇష్టమైన వర్క్ని మార్నింగ్ షెడ్యూల్ చేసుకోండి. సో దట్ దానికోసమైనా మీరు లేస్తారు. ఎలాంటి అలారం లేకపోయినా కూడా లేస్తాం మనకి ఇష్టమైన పనులు చేయాలన్నప్పుడు కదా. ఇంకా నెక్స్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ డ్రింక్ గురించి ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ డీటాక్స్ డ్రింక్ నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొద్దిగా వామ్ వాటర్లో ఈ పౌడర్ని యాడ్ చేసి ఒక 10 minutes వదిలేసిన తర్వాత హనీ, లెమన్ యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల మన బాడీ మెటబాలిజంకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతాయి. డే మొత్తం కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతాము. అండ్ ఇక్కడ నైట్ నుంచి చాలా వర్షం పడుతోంది. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా లైట్గా చినుకులు పడుతూనే ఉన్నాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ లేస్తే ఆ ఫ్రెష్ ఎయిర్ మనకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. ఇంకా డీటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత అయితే నేను యోగా రొటీన్ స్టార్ట్ చేస్తాను. ఇది మినిమం 45 minutes to 1 hour ఉంటుంది. డిపెండ్స్, టైం ఉంటే నాకు కొద్దిగా ఎక్కువ సేపు చేస్తాను, లేదు అంటే 1/2 hour to 45 minutes అయినా చేస్తాను. చాలామంది నేను మన షార్ట్స్ షేర్ చేసినప్పుడు అడుగుతున్నారు మీ యోగా రొటీన్ షేర్ చేయండి అనేసి. దీని గురించి ఒక డీటెయిల్ వీడియోలో షేర్ చేస్తాను. బికాజ్ ఈ వీడియోలోనే ఏంటంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది దాని గురించి. బికాజ్ ఒక్కొక్క యోగాకు ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. అండ్ నేను ఏమేమి చేస్తున్నాను, నేను డైలీ సేమ్ యోగా ఎక్సర్సైజెస్ చేయను, చాలా ఉంటాయి కదా. సో నేను వీక్లో కూడా 7 daysలోనూ డివైడ్ చేసుకొని కొన్ని యోగా కొన్ని రోజులు అన్నట్టుగా. సో నేను ఒక సెపరేట్ వీడియోలో నేను యోగా చేస్తాను, ఎలా ఫాలో అవుతానో దాని బెనిఫిట్స్ ఏంటి అని మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ ఇప్పుడే యోగా అయితే అయిపోయింది. టైం 6:30 అవుతుంది. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంకా 2.5 hours అయితే పడుతుంది. అంతవరకు అలాగే ఉంటే ఎంటీ స్టమక్తో గ్యాస్ట్రిక్ అయిపోతుంది అనేసి రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను స్ప్రౌటెడ్ రాగి పౌడర్లోకి కొద్ది వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని బాయిల్ చేసేసుకుంటా. చివరిగా కొద్దిగా జాగరి పౌడర్ వేసి అయితే తీసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ నేను సోక్ చేయకపోతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయను. నేను ఈ మధ్య మిల్క్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేశాను, మిల్క్ తాగడం లేదు. సో మిల్క్ యాడ్ చేయడం లేదు, లేదంటే మిల్క్ యాడ్ చేస్తాను దీంట్లోకి. ఒకవేళ ఆఫ్టర్నూన్స్ తాగేలాగుంటే మజ్జిగ యాడ్ చేస్తాం. మంచి చలవ, బాడీకి బాగా చలవ చేస్తుంది కదా. ఇక రాగి జావ తీసుకుని టెర్రస్ పైకి అయితే వచ్చేసాను. మా ఇంటి సరౌండింగ్స్లో గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. అందులో ఎర్లీ మార్నింగ్స్ అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మనకున్న ఈ పొల్యూటెడ్ ఎన్వైర్న్మెంట్లో ఎర్లీ మార్నింగ్స్లోనే గొప్ప మనకు కొద్ది ప్యూర్ ఎయిర్ అనేది ఉండేది. ఇలాంటి టైంలోనే వీలైనంత వరకు ఎక్కువ నేచర్లో టైం స్పెండ్ చేయడం వల్ల మనకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఇంట్లో అందరికన్నా కొద్దిగా ముందు లేయడం వల్ల మనకి ఇష్టమైన పనులు చేసుకున్నట్టు ఉంటుంది. మనతో మనం కాసేపు టైం స్పెండ్ చేస్తే రోజు మొత్తంలో ఎన్ని పనులున్నా కూడా స్ట్రెస్ ఫ్రీగా మేనేజ్ చేయగలుగుతాము. ఇదే మేజర్ టిప్ నేను ఫాలో అయ్యేది.
ఈలోగా మా ధన్వి కూడా లేచేసింది. మామూలుగా 7:30, 8 కలా లేచేది, వాళ్ళు చాలా ఎర్లీగా లేచేసింది. ఇంకా తను లేచాక కాసేపు తనతో కబుర్లు చెప్పి తనకు కూడా హాట్ వాటర్ తాగిచ్చేసిన తర్వాత హెయిర్కి ఆయిల్ పెడుతున్నాను. వీక్లీ ట్వైస్ తనకు హెడ్ బాత్ చేయించేది. హెడ్ బాత్ చేయడానికి ఖచ్చితంగా ఒక 1 అవర్ ముందైతే ఆయిల్ అప్లై చేస్తాను. సేమ్ నేను అంతే, తనకు కూడా ఇదే ఫాలో అవుతాను. మన హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ హెయిర్కి ఆయిల్ పెట్టి చాలాసేపు అయితే వదలకూడదు, అది మన ఫాలికల్కి అంత మంచిది కాదు. ఇంకా ఆయిల్ పెట్టుకున్న తర్వాత తను రాగి జావ తాగుతుంది. తను కూడా సేమ్ నాతో పాటు రాగి జావ తాగుతుంది, డీటాక్స్ డ్రింక్ తాగుతుంది, ఈవినింగ్ క్యామమిల్ టీ కూడా తాగుతుంది. నేను ఏం చేస్తానో అవన్నీ కూడా తను ఫాలో అవ్వాలంటుంది. అందుకే పిల్లలకి పేరెంట్సే ఫస్ట్ రోల్ మోడల్స్ కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట కూడా మనము 1కి 2 సార్లు ఆలోచించుకొని చేయాలి. ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక ధన్వి రాగి జావ తాగేలోగా పూజా సామాన్లు అయితే క్లీన్ చేసుకుందామని వచ్చాను. మామూలుగా అయితే వెన్స్డే ఈవినింగ్ థర్స్డే మార్నింగ్ క్లీన్ చేసుకుంటాను. కాకపోతే ఊరు నుంచి వచ్చిన తర్వాత క్లీన్ చేయలేదు, చాలా రోజులు అయిపోయింది కదా అనేసి ఇప్పుడు వాష్ చేస్తున్నా ఇవన్నీ. నేనైతే కొద్దిగా హాట్ వాటర్లోకి బేకింగ్ సోడా, డిష్ వాషర్ లిక్విడ్, కొద్దిగా నిమ్మ ఉప్పు వేసి క్లీన్ చేస్తాను. కాకపోతే అంత ఇదిగా క్లీన్ అవ్వడం లేదు, అంటే రోజు దీపొత్తి కంప్లీట్గా వెలగడం వల్ల నల్లగా అలాగే ఉండిపోతుంది. నేను రీసెంట్గా ఒక DIY క్లీనింగ్ పౌడర్ చూశాను, ఇంకా ట్రై చేయలేదు. ట్రై చేసి వర్కౌట్ అయితే మీతో కూడా తప్పకుండా షేర్ చేసుకుంటాను. పూజా రూమ్, పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసేకైతే 1 అవర్ పైనే పట్టేసింది. ఇంకా పిల్లలు ఉంటే అసలు చెప్పని అవసరమే లేదు కదా, ఒక్క పని చేయనీరు. అందుకే చిన్నప్పటి నుంచి మా ధన్విని అన్ని పనుల్లోనూ ఇన్వాల్వ్ చేసుకుంటాను. మన పని అయినట్టు ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఇలాగే తన వొకాబులరీ స్ట్రాంగ్ అయింది. తనకు నాతో పాటు కలిసి ఇలా పూజ చేయడం, దీనివల్ల చాలా శ్లోకాలు వచ్చు. లలిత సహస్రనామాల్లో కొన్ని నామాలు కూడా తను పలుకుతుంది. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లల్ని మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యామాయుష్కామర్ధ సిద్ధయే ప్రథమం వక్రతుండం ఛాయైకదంతం ద్వితీయకం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం త్రిశాకైర్వ బిల్వపత్రైశ్చాశ్చిద్రై కోమలై శుభై తవ పూజం కరిష్యామి ఏకబిల్వం శివార్పితం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం వైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాసితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఇలా కొన్ని మంత్రాలు, శ్లోకాలతో అయితే నా పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో మొత్తం కూడా ధూపం వేస్తాము. ధన్వి పుట్టక ముందు అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ ఇంట్లో ధూపం వేసేవాళ్ళము. ఇప్పుడు మార్నింగ్ మాత్రమే ధూపం వేస్తున్నాము. దీనివల్ల ఏమంటే ఎలాంటి నెగిటివిటీ ఉండదు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకు ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా డే మొత్తం. ఇలా ధూపం అయితే ఇంట్లో అన్ని మూలలకి, అన్ని రూమ్స్లో కూడా ధూపం అయితే వేస్తాను. ఆ స్మెల్కి మనకు మార్నింగ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇలా శ్రావణ సోమవారం పూజ అయితే చేసుకున్నాను. మనసుకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మార్నింగ్ కొద్దిగా హడావిడిగా ఉన్నా కూడా ఇవన్నీ టకటక ఫాస్ట్గా ఫినిష్ చేసుకున్నట్లయితే డే మొత్తం రిలాక్సింగ్గా ఉంటుంది, పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇక పూజ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి పుదీనా చట్నీ, క్యారెట్ పడ్డుని ఆంధ్రాలో వచ్చేసి గుంత పొంగనాలు అంటారు కదా, ఇక్కడ కర్ణాటకలో పడ్డు అని పిలుస్తుంటారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు. పుదీనా చట్నీ కోసం అయితే ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మినప్పప్పు, జీలకర్ర వేసుకొని ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఫస్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ బాగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకుంటే పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇక పడ్డు కోసం వచ్చేసి ఆనియన్ని, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక క్యారెట్ని కూడా తురిమి తీసుకున్నాను.
ఇప్పుడు ఇందులోకి దోశ బ్యాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ బ్యాటర్ వచ్చేసి దోశ, ఇడ్లీ, పడ్డు అన్నిటికీ కలిపి నేను ఒకే సింగిల్ బ్యాటరే ప్రిపేర్ చేస్తాను. పర్ఫెక్ట్గా వస్తే అన్ని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. నేను వంట సోడా అంతా ఏమి యాడ్ చేయడం వల్ల పిండి బాగా పొంగితే గుంత పొంగనాలు చాలా బాగా వస్తాయి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి పుదీనా చట్నీ వేసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ పైన ఈ పడ్డు ప్యాన్ కూడా పెట్టేశాను. ఇది ఈ క్యాస్ట్ ఐరన్ ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకొని ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది ఇవి తీసుకొని కూడా. పర్ఫెక్ట్గా సీజనింగ్ చేయకపోతే అస్సలు రావు. దోశ కావచ్చు, పడ్డు కానీ, ఫ్రైయింగ్ ప్యాన్ ఇవన్నీ కూడా సీజనింగ్ చేస్తేనే, కాకపోతే సీజనింగ్ చేస్తే మాత్రం చాలా బాగా వస్తాయి. నాన్ స్టిక్ కన్నా కూడా బాగుంటాయి. అండ్ ఇవి నాన్ స్టిక్ మంచిది కాదు, దాంట్లోకి ఫుడ్లోకి ఆ మెటీరియల్ కలుస్తూ ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుందని ఈ మధ్య చాలా రీసెర్చెస్లో చెప్పడం వల్ల సో దట్ ఒక్కొక్కటిగా చేంజ్ చేస్తున్నాను. నాన్ స్టిక్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి క్యాస్ట్ ఐరన్ అయితే యూస్ చేస్తున్నాను. అలాగే అల్యూమినియం కుక్వేర్ కానీ, అల్యూమినియం ఏ కిచెన్ ఐటమ్స్ కూడా యూస్ చేయడం లేదు. ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్గా ఒక్కొక్కటిగా కొనుక్కుంటూ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా స్టీల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో హెల్త్కి మంచిది కాదన్నప్పుడు ఇలా కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి కదా. ఇప్పుడు పడ్డు అవి వేసేసి 2 వైపులా బాగా కాల్చుకొనేస్తే ఎంతో టేస్టీగా ఉండే పడ్డు అండ్ పుదీనా చట్నీ అయితే రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఏం చేస్తున్నావురా? ఎందుకు పీకేస్తున్నావు? ఎందుకు అంటే చూడ్డానికి కావాలా? ఏమది? ఏం ఆయిల్? వాషింగ్ మిషన్ దా? చూపి ఏముందో. కోకోనట్ ఆయిల్ నీకే. ఎవరు కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకునేది? నేనా? మమ్మ తిన్నావా? పడ్డు తిన్నావా? అంత కష్టపడి ఏం చేస్తున్నావు నాన్న? పీకేస్తున్నావు. ఎందుకు? ఆల్రెడీ ఓపెన్ అయ్యింది కదా, ఎందుకు అంత కష్టపడుతున్నావు? ఎందుకు? చూసేసావు కదా, ఆల్రెడీ కోకోనట్ ఆయిల్ ఉంది కదా అందులో కన్నా. వాట్ ఆర్ యూ డూయింగ్? Searching for what? What are you searching? Amazon? Amazon paper. ఎవరు ఆర్డర్ పెట్టారు అది? ఎవరు వాళ్ళు? నేను రా ఆర్డర్ పెట్టింది. రేపటి నుంచి పెట్టాలా? ఓకే. కార్లో ఉండేవాళ్ళు కావాలా? వాళ్ళన్నా మేము లంచ్ ఫినిష్ చేసుకుని అరౌండ్ 3:30 అలా చిక్బల్లాపూర్లో ఉన్న ఇషా ఫౌండేషన్కి అయితే బయలుదేరాము. ఇది బెంగళూరు నుంచి 70 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫుల్ హైవే, రోడ్స్ బాగున్నాయి. అండ్ లోపలికి ఎంటర్ అవుతున్న కొద్దీ సద్గురు సన్నిధిలో ఆ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూ కొండలు కానీ, లైట్గా అక్కడ వాటర్ ఉండడము, అలాగే ఆ అట్మాస్ఫియర్ ఒకలాగా పీస్ఫుల్గా, కామింగ్ అనిపిస్తుంది. ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు, చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించినప్పుడు ఇషా ఫౌండేషన్కి వస్తే ఖచ్చితంగా చాలా పీస్ఫుల్గా, రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఆదియోగి స్టాచ్యూ కావచ్చు, లేజర్ షో కావచ్చు, మన స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అయిపోతుంది. అండ్ మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. చిక్బల్లాపూర్లో అయితే మోర్ దెన్ 6 టైమ్సే వచ్చాము ఇక్కడికి. అండ్ కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్కి లాస్ట్ ఇయర్ వెళ్ళున్నాము. ఆ వ్లాగ్ కూడా షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 5:30 అయిపోయింది. దాన్ని ఆన్ ద వే నిద్రపోయి లేచేసింది. ఇక రాగానే కొన్ని సోక్స్ డ్రై ఫ్రూట్స్ ఉంటే తీసుకొచ్చాను, అవి తినేసి ఫస్ట్ అయితే నాగబంధం దర్శించుకొని, ఇవాళ శ్రావణ సోమవారం కదా, దీపాలు వెలిగిస్తే మంచిదని ముగ్గురము దీపాలు వెలిగించి కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకొని, ఇక్కడ కెమెరా అలో లేదు అందుకే వీడియో తీయడానికి కుదరలేదు. ఇక్కడ కాసేపు మెడిటేషన్ చేసుకొని ఇంకా ఆదియోగిని దర్శించుకుందామని అయితే బయలుదేరాము. ఈవినింగ్ సన్సెట్ అయ్యేటప్పుడు ఆ కొండల మధ్యలో ఆ ఆదియోగి స్టాచ్యూ వెనకాల నుంచి అలా సన్సెట్
సన్సెట్ అవుతుంటే చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోవు. వీడియోలో యాక్చువల్గా అంత క్యాప్చర్ అవ్వడం లేదు, బట్ రియల్ టైంలో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది, అంత బాగుంది, అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎవ్రీ టైం ఇదో ఒక చేంజ్. ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి కదా. లాస్ట్ టైం 3 months బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ నంది అలాగే త్రిశూలం లేదు, ఇప్పుడు నంది త్రిశూలం రెండు పెట్టారు. అండ్ చాలా షాప్స్ కూడా వచ్చాయి, కొంత రెస్టారెంట్స్ పెట్టారు. బాగా డెవలప్మెంట్ అయితే బాగా ఫాస్ట్గానే జరుగుతోంది. ఆదియోగి స్టాచ్యూ 112 feet ఉంటుంది. ఇలా తల పైకెత్తి చూస్తుంటే ఆకాశంలో కలిసిపోయినట్టుగా ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది. చూస్తున్న కొద్దీ అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. యాక్చువల్గా ఇవాళ మండే కదా, క్రౌడ్ ఉండరు అనుకున్నాము. కాకపోతే శ్రావణ సోమవారం అవ్వడం వల్ల చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. మేమైతే ఆదియోగి స్టాచ్యూ దర్శనం చేసుకొని ఇంకా 7 o'clockకి లేజర్ షో కోసం వెయిట్ చేస్తున్నాము. డైలీ 7 o'clockకి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది 7:15 వరకు. 7:15 to 7:30 లేజర్ షో ఉంటుంది. ఇప్పటికి 6 times విజిట్ చేసాము. ఫస్ట్ 2 times అయితే సిమిలర్గా ఉంది. దాని తర్వాత ఎవ్రీ టైం ఏదో ఒక చిన్న స్లైట్ మోడిఫికేషన్, చిన్న చేంజ్ అయితే ఉంది. బట్ ఎవ్రీ టైం కూడా కొత్తగానే అనిపిస్తుంది. ఆ చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వస్తాయి రియల్ టైంలో. అంత పెద్ద స్టాచ్యూ మీద లేజర్ షో చూడడము. ఇది నేను ఎవరైనా బెంగళూరు సరౌండింగ్లో ఉండి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. అందులో లేజర్ షో అస్సలు మిస్ అవ్వకండి. లైఫ్లో ఒక్కసారైనా చూసి తీరాల్సిన ప్లేస్ ఇదైతే. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం. లేజర్ షో అయిపోయాక హారతి తీసుకొని ఇంకా 8:30 అయిపోయిందని ఇక్కడ డిన్నర్ కూడా ఫినిష్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.